తోడు, ఒకరి కష్టంలో ఒకరి సుఖంలో ఒకరు. దీన్ని మీరు చండాలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు అంటే ఇది మీరు చెప్పిన ఫార్వర్డెడ్ కంట్రీలో కాదు మేడం, మీరున్న అమెరికాలోనో జాబ్ చేసిన చోట దీన్ని ఎవ్వరు కాదండి. లివింగ్ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు. మగ ఆడ మధ్య కేవలం సెక్సువల్ రిలేషన్ అంటే అది వేరు. కానీ భారతదేశంలో ఇప్పుడు బయటకు వచ్చి నా పిల్లలతో నేను ఇప్పుడు బయటకు వచ్చి నా పిల్లలతో నేను హైదరాబాద్లో ఎక్కడ ఉంటాను, నన్ను చూసిన ఎవరైనా దువ్వాడ శ్రీనికి ఉందని కామెంట్ చేయడం ఆపేస్తారా? ఇప్పుడు పెట్టిన వీడియోస్ అన్ని తీసేస్తారా? ఇంకేం అనరా? ఎవ్వరు నాకే కామెంట్ చేయరా? మీరు అష్యూరెన్స్ ఇస్తారా? మీకు ఎవ్వరు కామెంట్ చేయరండి మేడం. మీకు ఈ రోజుతో మీరు ఆపేసి మీ లైఫ్ మీరు బతుక్కోండి. మీకు ఒక్కరు కామెంట్ చేస్తే నాకు అడగండి అని చెప్పండి. నేను ఆ మాట అంటే అతనితో మాట్లాడుతూ మీరు ఆ క్షణం నుంచి నేను మాట్లాడాను. అష్యూరెన్స్ మీరు నాకు ఇస్తారా? మీరు సీన్ గారితో మాట్లాడడం మానేయండి. మీరు మీ పిల్లలతో మీరు సపరేట్గా లైఫ్ లీడ్ చేసుకొని మీరు ఇండిపెండెంట్ బతకండి. మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తే నన్ను అడగండి అని అష్యూరెన్స్ మీరు ఇస్తారా? నాకు ఇస్తారా? కాదండి, అష్యూరెన్స్ అంటే లోకం యాక్సెప్ట్ చేసేది అంటున్నాను నేను అనేది. లోకం మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఉండేది. దువ్వాడ సీనుకు నాకు ఏ సంబంధం లేదు, ఆ కుటుంబంతో నాకు ఎలాంటి గోళ వద్దు, అదే అడుగుతున్నాను. నేను ఆ మాటని బ్యాక్ తీసుకుంటున్నాను. ఐ ఆమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. నేను సపరేట్ గా బతికితే నన్ను చూసి ఎవరైనా కామెంట్ చేయకుండా ఉంటారని అష్యూరెన్స్ మీరు ఇస్తారా? ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, అది పార్టీ పరంగా, అది సొసైటీ పరంగా ఎవరైనా సరే నన్ను కామెంట్ చేయరు అనే అష్యూరెన్స్ మీరు ఇవ్వగలరా? అంటే అష్యూరెన్స్ నేను ఇవ్వగలనా లేదా అన్నది కాదండి, మీకే తెలుస్తుంది. లోకం రిసీవింగ్ చేసుకునే తీరు. మీరు ఆ మాట ఉంటే మీ మీద సింపతి క్రియేట్ అయ్యేదండి. పాపం అనవసరంగా ఆ అమ్మాయి మీద అనవసరమైన నిందలేసేమే అన్నది ఇవాళ మీరు సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెడతారు అంటున్నారు. ఒక పని పాట లేని వెకిలి వెధవులు పెట్టే పోస్టులు అందరికీ తెలిసిందే. మీ గురించి కాదు, భారతదేశంలో అందరు మహిళల గురించి వస్తున్నారండి. సొసైటీలో వెకిలి పోస్టులు నమ్మే కదా నన్ను క్వశ్చన్ చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, ట్రాప్ చేస్తున్నావా, ఇదా అదా అని ఆ పోస్టులు నమ్మే కదండి ఇప్పుడు అడుగుతున్నారు క్వశ్చన్స్. ఆ పోస్టులు నమ్మే కదా అడుగుతున్నారు. ఎందుకు అవేవి నమ్మకుండా అవి ఎందుకు పోస్ట్ అసలు ఆవిడ చెప్పినవని ఫాల్స్ ఎలిగేషన్స్ ఈ ఆడపిల్ల మీద మనం ఇవ్వకూడదని ఎందుకు ఏ మీడియా కూడా పోస్ట్ చేయకుండా ఎందుకు ఉండలేదు? అంటే అందరికీ కావాలి. ఒక ఆడపిల్ల కోసం ఏదైనా వస్తే అది ఒక హాట్ టాపిక్. 3 days నుంచి సొసైటీలో ఏ టాపిక్స్ లేనట్టు, ఇంకా ఏవే లేనట్టు ఈ టాపిక్కే. ఒక ఫోన్ ఓపెన్ చేస్తే మాధురి శ్రీనివాస్, సెల్ ఓపెన్ చేస్తే మాధురి శ్రీనివాస్, ఒక యూట్యూబ్, ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎనీ సోషల్ మీడియా ఏది చూసినా 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకేం ఖచ్చితంగా ఉంటాయండి. మాధురి గారు ఇవాళ మీ వరకు కష్టం వచ్చింది కాబట్టి మీరు ఆ ప్రశ్న రైజ్ చేస్తున్నారు. కానీ ఇవాళ అదే అలిగేషను ఇవాళ బిగ్ టీవీలో ఉన్న అశోక్ మీద వచ్చింది. ఎవడో దేకేవాడు కాదు, ఎవడో పట్టించుకోరండి. కానీ అక్కడ ఉన్నది ఒక ఎమ్మెల్సీ అండి. ఒక ఎమ్మెల్సీ ప్రజల తరపున ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అండి. నలుగురు మనుషులకు చెప్పాల్సిన, కష్టం వస్తే చూడాల్సిన మనిషిని కాబట్టి నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొని రాకూడదు కదా. అందుకే అన్నాను, సమాజం అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక టాపిక్ బర్న్ అవుతూ ఉండాలి. ఈ టాపిక్ కావాలి. శ్రీను గారు స్టేట్ లో ఒక మంచి లీడర్, తన వాయిస్ ఉంటుంది. తన వాయిస్ స్టేట్ అంటే మాధురి గారు ఇవాళ దువ్వాడ సీనుతో పాటు మాధురి గారి గురించి ఈ రకంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటగట్టి సోషల్ మీడియా కానీ సొసైటీ కానీ కోచింగ్ చేస్తుందని దానికి కారణం ఏంటంటే, గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు చాలామంది నేతల గురించి చేసిన కామెంట్స్. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన ఏమన్నాడంటే, సిగ్గుందా నీకు 3 పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, భారతదేశంలో ప్రతి మొగుడు రాముళ్లా ఉండాలి, ఏకపత్నివ్రతుడుగా ఉండాలి, రెండో మహిళతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండకూడదు, రెండో మహిళతో ఇంకోటి ఉండకూడదు అంటే ఆయన చెప్పిన నీతులు సూక్తులు ఉన్నాయే అవన్నీ ఈరోజు గుర్తు చేస్తున్నారు. నువ్వెట్లా పెట్టుకున్నావు ఇంకో మహిళతో అని. నేను అవేవి కాదనండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నేను కూడా నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యాన్. నా స్కూల్ డేస్ నుంచి నాకు పవన్ కళ్యాణ్ మూవీస్ అన్న పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. నేను జనసేనలో కూడా చాలా మంది ఆఫర్ చేస్తారు. నేను ఒకసారి ఫోన్లో కూడా పవన్ కళ్యాణ్తో ఒకసారి ఇచ్చాపురం వచ్చి నేను ఫోన్లో కూడా మాట్లాడాను. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాన్ ముందు బేసికల్గా. ఈ టీడీపీ అవన్నీ నాకు కాదు, కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ నేను ఒక మంచి అభిమాని. నేను అలాంటి కామెంట్స్ నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు ఇచ్చేయలేదు. కానీ ఇవన్నీ కాకుండా ఈ లైమ్ లైట్లకు నా పేరు తీసుకొచ్చింది వాణియే కదా. దువ్వాడ వాణియక్క తెచ్చింది నా పేరు తేకుండా నువ్వు ఫైట్ చేసుకోవచ్చు కదా హస్బెండ్తో. నిన్న నువ్వు డోర్ లాక్ చేసుకొని తల పెరగొట్టుకొని వచ్చిన మనిషివి. మొన్న వరకు ఏమన్నావు, ఆవిడ లోపల ఉండి లాక్ చేసింది, మాకు రానివ్వలేదు, తలుపేసింది అన్నావు. మరి మరి అలా లాక్ చేసినప్పుడు మరి నిన్న ఎవరున్నారు లోపల? అవునండి మాధురి గారు ఇవాళ మీరు ఈ విధంగా బయటకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దానికి ఒక మూల సూత్రం మీరు చెప్పిన మాటలను బట్టి చెప్తాను. మా ఆవిడ ఊరెళ్తే మా పక్క ఫ్లాట్ వాళ్ళు కానీ ఎదురు ఫ్లాట్ వాళ్ళు కానీ ఏ రోజు నన్ను ఇంట్లో పిలిచి భోజనం పెట్టరండి.
మళ్ళీ మాకు వాళ్ళకి చాలా ఫ్యామిలీ రిలేషన్ ఉంటుందండి. మా ఆవిడ ఉన్నప్పుడు మాత్రమే. మా ఆవిడ లేనప్పుడు పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ నన్ను పిలిచి భోజనం పెట్టదండి. వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు కూడా. ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్ ముందు రకరకాల అనుమానాలు వస్తాయని. కానీ అలాంటి దువ్వాడ శ్రీనివాస్కి